ఈ 2 సంవత్సరాల కంచి అయ్యగారు అంటే మనకు తెలియదు. ఏంటంటే అయ్యగారు ఊరు కూడా సూచన నాకు ఎక్కే. అన్ని ఊర్లు నేను తిరుగుతాను. ఇట సువార్తలు పత్రికలు ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ కానీ, ఖమ్మం కానీ, సూర్యాపేట కానీ, నల్గొండ కానీ, కన్మార్ కానీ అన్ని దేశాలకి నేను ఏంటంటే పత్రికలు ఇస్తాను, దేవుని గురించి చెప్తాను. అయ్యగారు కూడా ఊరు కూడా నాకు ఎక్కే. అయితే ఎప్పుడు చూడలే అయ్యగారిని, అమ్మగారు కూడా చూడలే. ఒకరోజు ఏమైందంటే అప్పుడు మోసే అయ్యగారు 20 పద్యాలు మోసే అయ్యగారు చూసి ఒకరోజు అయ్యగారి దగ్గరికి పోదామన్నాను. అంటే అయ్యగారు మరి ఇక్కడ ఆరాధన ఉన్నది కదా అంటే అయ్యగారు చూసి ఒకసారి రా అన్నాడు, మీటింగ్ పెట్టాడంటే రా అన్నా అంటే అయ్యగారు అప్పుడే చూసిన ఈ అయ్యగారు అమ్మగారిని కూడా చూసిన. ఒకరోజు అమ్మగారు రాలేదు కానీ ఫస్ట్ నాడు అయ్యగారే వచ్చాడు. అయ్యగారు వాక్యం చెబుతుంటే దేవుడు ఏంటంటే బైబిల్లో ఉన్న మాటలన్నీ తెలియజేస్తున్నాడు. దేవుడు నాతో చెప్తున్నాడు, ఇది ఆత్మీయ బోధ, ఇది శరీరం బోధ కాదు, ఇది ఆత్మీయ రకంగా ఆత్మీయంగా వెదగటం, దేవుని దాంటే వెదగటము, ప్రార్థన చేయటము, దేవుని స్తుతించటము, ఆరాధన చేయటము, నమ్మకంగా ఉండటము, యథార్థంగా ఉండటము, అనేకులకు ఒక మాదిరికరంగా ఉన్న బోధ, ఇది అపొస్తల బోధ అని నాకు దేవుడు తెలియజేసినాడు. ఇది అపొస్తల ఆ కాలంలో అపొస్తలు ఎట్ట ఉన్నారు, అగ్ని లాంటి శ్రమలు, అగ్ని లాంటి శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చిన అయ్యగారు నిలబట్టారు. అందుకు కాబట్టి బాధల నుంచి, విరుకుల నుంచి, ఇబ్బంది నుంచి వచ్చిన ఇది బోధ. ఈ బోధ మీరు ఏనాడికి మరవద్దు అని దేవుడు నాతో తెలియజేసినాడు. అప్పుడు నేను అనుకున్నాను, ఇది ఆత్మీయ బోధ. ఏంటంటే ఇది శరీరం బోధ కాదు, పశలు ఇచ్చేది కాదు, ఇది ఎట్లా లంచాలు ఇచ్చే బోధ కాదు. చాలా కాணிకలకి ఇచ్చి కొంతమంది పశలు ఇచ్చి పొగిడిచ్చే బోధ కాదు. ఆత్మీయ రకంగా బోధించే, ఉన్నది ఉన్నట్టుగా బోధించే శక్తి అని దేవుడు నాకు తోడు చెప్పినాడు. అప్పుడు కాంచి అయ్యగారిని నేను నమ్మినాను. చూడండి, ఎంతోమంది సేవకులు నాకు ఎరక, చాలా మంది సువార్థికులు ఎరక, చాలా మంది బోధకులు ఎరక, చాలా మంది దగ్గరికి వచ్చినాను. నేను అనుకున్నాను, ఆత్మీయ రకంగా బోధ కావాలి మనకి. ఏంటంటే అపోస్తుల బోధ మనకి కావాలి. అపోస్తులు ఎట చేసినారో సేవ, అపోస్తులక్కనే సేవ చేసే ఆ అవకాశం మనకు కావాలి అని నేను అనుకున్నాను. అందుకు కాబట్టి అప్పటికాంచి అయ్యగారిని నమ్మినాను. మా ఇంటికి ఎన్నోసార్లు వచ్చినాడు. మా కొడుకు పెళ్లి, మా బిడ్డ పెళ్లి కూడా చేసినాడు అయ్యగారు. ఆయన చేసిన మేలుని నేను మర్చిపోను. ఈ 2 ఏంటంటే మా బిడ్డ పెళ్ళి, మా కొడుకు పెళ్ళి చేసినాడు. మా కొడుకుకు ఒక బిడ్డ పుట్టినాడు, పాప పుట్టినాడు. చిన్న బిడ్డ కూడా ఒక కొడుకు పుట్టినాడు. పాపం అయ్యగారు, అమ్మగారు అక్కడి నుంచి మేము నమ్మినాము. ఇప్పుడు కూడా నేను చెబుతున్నాను ఒకటే మాట, అపోస్తులు సేవ చేసినట్టు చేయాలి. మన దాంట్లోకి చాలా మంది అపోస్తులు లేవాలి, మన దాంట్లోకి బోధకులు లేవాలి. మన సంఘంలోకి వెళ్ళే అనేకమైన ప్రాంతానికి ఒక సువార్థికులు లేవాలి అని ఒక ఆశ ఉన్నది నాకు. అయ్యగారి ద్వారా దేవుడు లేపుతాడు, ఒక ఆశ ఉన్నది తప్పకుండా. ఏంటంటే ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది ఈ సేవ జరగబట్టి. ఏంటంటే ఒక నెలలో నాకు లేట్ అయింది కాబట్టి రాలే. ప్రతి నెలలో నేను వస్తాను. అయ్యగారు ఒకసారి ఫోన్ చేయకున్నా అయ్యగారితో వస్తాను. అందుకు కాబట్టి నేను ఒకటి కోరుకుంటున్నాను. ఏమని కోరుకుంటున్నా అంటే, ఇక్కడ చాలా దేవుని మండసము ఉన్నది. దేవుని మండసం చిన్న ఊరే కావచ్చు కానీ, అయ్యగారి చిన్న సంఘమే కావచ్చు కానీ, ఇక్కడ దేవుని మండసము, మోసకిచ్చిన మండసం నేను ఒకరోజు మండినట్టు కనపడ్డాను నాకు. ఆ మండసం ఉన్నది. పెద్ద పెద్ద సంఖ్యలల్లా నేను చూడలేదు కానీ
ఈ చిన్న సంఘములా దేవుని మండసం ఉన్నదని నేను నమ్ముతున్నాను. రాబోయే దినముల ఆ మన్నను చుట్టూ దేవుని ఆత్మలో రక్షింపబడటానికి దేవుని సిద్ధంగా ఉన్నాడు. ఆ మండసము మన ఉదయమే దేవునికి మండసం. ఆ మండసం చుట్టూ చాలా ఆత్మలు కనపడినాయి. దేవుడు ఈ ఆత్మలు తీసుకొస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దీవించబడును గాక.